అండి కొన్ని న్యూస్ పేపర్‌లు మనకి రాలేదు గానీ, జగన్మోహన్ రెడ్డి, భారతి గారు గవర్నర్ కలిసారండి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయితే కలవడం సంచలనంగా మారింది. ఎందుకు వీళ్ళు కలిసారనేది తెలీదు. ఇంతకుముందు ఒంటరిగా ఎళ్లి కలవడం వేలు, తన భార్యతో పాటు వెళ్లి కలిసారండి ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాల్సుంటుంది. నాకు తెలిసి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్‌లో అయితే ఎక్కడ నాకు కనిపించలేదు ఆ న్యూసు. తెలిసిందే గదా! ఒక ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ కలిసారంటే అదొక న్యూసే గదా! ఖచ్చితంగా రాయాల్సుంటుంది. కానీ వాళ్ళైతే రాయలేదు. కారణం ఏంటో మనకు తెలిసిందే. యాక్చువల్‌గా ఈ రీసెంట్ టైమ్‌లో ఈ భారతీ సిమెంట్ కావచ్చు, లేకుంటే వాళ్ళయి కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి గదా! వాటి మీదనైతే కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ బిజినెస్‌ని బాగా దెబ్బ కొట్టే విధంగా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ పెడుతుంది గాబట్టి, అలానే వాళ్ళ కార్యకర్తల పైన, వాళ్ళ నాయకుల పైన ఏదైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో దానిపైన గూడా మాట్లాడడానికైతే గవర్నర్ దగ్గరికైతే వెళ్ళడం చూసాం. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఆహ్, అలానే భారతి గారి సిమెంట్‌లకి, సాక్షి టీవీకి ఆమె వన్ ఆఫ్ ది మెయిన్ డైరెక్టర్ గాబట్టి ఆమె గూడా అక్కడికెళ్ళి ఎలాంటి కక్ష సాధింపు చేస్తుంది ఈ కూటమి గవర్నమెంట్ ఆమె గూడా వివరణ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఓనర్ గాబట్టి. ఈ రకంగా అయితే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి, బిజినెస్ పరంగా భారతి గారైతే వెళ్ళి గవర్నర్ గారికైతే కంప్లెయింట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మరి చూద్దాం మరి గవర్నర్ గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో దీని గురించి. రియాక్షన్ ఏముండదు కదా! ప్రస్తుతం కూటమి బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన పెద్ద దీని గురించి రియాక్షన్ ఏమి ఉండకపోవచ్చు. కాపోతే ఆహ్, ఇది మామూలుగా రెగ్యులర్‌గా జరిగే విషయమే. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్షం ఏదైనా సమస్య వచ్చినప్పుడు గవర్నర్‌కి చెప్పుకోవడం అనేది ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలుగుతుంటే ఎళ్లి గవర్నర్‌కి చెప్పుకోవడం అనేది రెగ్యులర్‌గా జరిగే విషయమే. మరి చూద్దాం మరి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా చెప్తాడేమో దీని గురించి వివరణ ఇస్తాడేమో. గవర్నర్‌కి దగ్గరికెళ్ళి ఏమి మాట్లాడి వచ్చాడనేది మనకు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనిపైనైతే కూటమి గాని, ఎవరు గాని ఎవరు స్పందించినట్టయితే ఏం కనిపించలేదు. గవర్నర్‌ని ఎందుకు కలిసాడనేది చూద్దాం మరి. ఫ్యూచర్‌లో మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి దానిపైన స్పందిస్తాడేమో.